హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకే? అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకే? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేరు రీడింగ్ ఉంటుంది, ఓకే? సో మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మీతో ఎలాంటి మెసేజెస్ పంచుకోబోతున్నారు, మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూద్దాం, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. కేవలం టారో నుంచే చూస్తానండి. టవర్ పడబోతుంది, ఓకే? హర్మిట్, 3 of Wands, ఎంప్రెస్, పేజ్ ఆఫ్ కప్స్, డెవిల్ వచ్చేసిందండి. మీ డెవిల్ పర్సన్ వచ్చేసారు. 2 of కప్స్, 9 of పెంటికల్స్ అనమాట. స్టోరీ మొత్తం క్లియర్గా మనకు అర్థమైపోయింది, ఓకే? సో మరి వీటిని ఇంకొక టారో కార్డ్ నుంచి నేను క్లారిఫికేషన్ చేస్తాను, ఓకే? టవర్ కార్డ్కి క్లారిఫికేషన్. మీకు కార్డ్స్ అని కనిపిస్తున్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటాను. రైట్, టవర్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. టవర్ కార్డ్కి క్లారిఫికేషన్. వీళ్ళ ఫార్చ్యూన్ అండి. 2 కార్డ్ మేజర్ ఆర్కానానే, ఓకే? ఇక్కడ మీ లైఫ్లో మేబీ తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ కావచ్చు. అండ్ పూర్తిగా మీరు ఈ పర్సన్ నొకంటా సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. అండ్ ఆల్రెడీ వీడిపోయి 2 years అయిపోయి ఉంటుంది, లేదా 2 months అన్న అయిపోయి ఉండాలన్నమాట, ఓకే? అలాంటి పర్సన్ ఎవరో మళ్ళీ మీతో రీయూనియన్ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ తను నొకంటా సిచ్యువేషన్లో ఉన్నారు. ఇది కార్మిక్ రిలేషన్, సోల్మేట్ కనెక్షన్ కాదు, అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్, ఓకే? సో పర్సన్ మీరు పూర్తిగా ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్ అని మీరు అనుకుని ఉంటారు. కానీ అలాంటి పర్సన్ వైపు నుంచి మీరు అన్ఎక్స్పెక్టెడ్ కాల్ ఆర్ మెసేజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి, ఓకే? ఈ పర్సన్ ప్రజెంట్ అయితే తను జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మాట్లాడాలా వద్దా, కాంటాక్ట్ అవ్వాలా వద్దా, అండ్ మీరు ఎలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు, తనని మర్చిపోయారా, మీ లైఫ్లో వేరే పర్సన్ ఎవరైనా వచ్చేసారా, మీరు వారి లైఫ్లో మేబీ తనతో హ్యాపీగా ఉన్నారా, అండ్ అసలు మీరు తన గురించి వెయిట్ చేస్తున్నారా లేదా మూవ్ అని అయిపోయారా, తనకి ఏమీ అర్థం కావడం లేదన్నమాట ఈ పర్సన్కి, ఓకే? తనకి మైండ్ అంతా అప్సెట్, బాడీ ప్రజెంట్ అలా ఉంది పర్సన్కి, అండ్ పిచ్చి లేచిపోతుందని చెప్పొచ్చు, ఓకే? తనకి మీకు సంబంధించిన విషయాలు ఈ పర్సన్కి ఏమీ తెలియట్లేదు, ఓకే? అక్కడ ఈ పర్సన్ మీరు ఎందుకు అలా సైలెంట్ అయిపోయారు, మేబీ మీరు కూడా ఫిక్స్ అయిపోయారేమో, ఈ పర్సన్ని వదిలిపెట్టడానికి మీరు కూడా రెడీ అయిపోయారేమో అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. చాలామంది మీకు ఇక్కడ గుడ్ న్యూస్ కూడా కలిసి రాబోతుంది అనమాట, ఓకే? అది ఏ పర్పస్ అయినా సరే అండి, ఓకే? పర్సన్ వైజ్గా కావచ్చు, ఇంకా అదర్ ఏదైనా సిచ్యువేషన్ వైజ్గా మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూపిస్తుంది నాకు, ఓకే? సో గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. పూర్తిగా నొకండా సిచ్యువేషన్. అండ్ ఇక్కడ మళ్ళీ మీ కార్మిక్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తిరిగి రాబోతున్నారు అనమాట, ఓకే? మీ కార్మిక్ బంధం ఏదైతే ఉంటుందో అలాంటి పర్సనే తను వద్దనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారు. అని కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? టవర్ కార్డ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ ఈరోజు ఆలోచించింది రేపు ఆలోచించరు, రేపు ఆలోచించింది ఎల్లుండి ఆలోచించరనమాట, ఓకే? అలాంటి మైండ్ సెట్ పర్సన్తో మీరు డీల్ అవ్వడం జరగబోతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఇన్మెచ్యూరిటీ ఉండొచ్చు పర్సన్లో. అండ్
ఏజ్ కూడా 25 to 55 వరకు ఉండొచ్చు పర్సన్కి, మేబీ అలాంటి ఏజ్ అనేది చూపిస్తుంది నాకు. ఓకే, ఏజ్ అనేది ఎక్కువనే ఉంటుందండి. మేలా ఫీమేల్ అతను, మేబీ మీరు సింగిల్ పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఇక్కడ 2 సిచ్యువేషన్స్తో తను డీల్ అవుతున్నారండి. ఇక్కడ మీరు అండ్ తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉన్నారనమాట. ఓకే, తనకి మీరు సెకండ్ పర్సన్ మీరే ఉంటారు కొంతమంది. ఓకే, అండ్ సింగిల్ అయి ఉంటే ఒకవేళ తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఎవరు. ఓకే, హర్మిట్ కార్డ్ క్లారిఫికేషన్ యూనివర్స్. సోల్మేట్, లాంగ్ డిస్టెన్స్ నుంచి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీకన్సిలేషన్ అనేది చూపిస్తుంది అనమాట. నాకు రీకన్సిలేషన్ అవ్వబోతుంది. అండ్ ఈ పర్సన్ మీ బాడీకి తను అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పగలనండి. ఓకే, ఇక్కడ నేను ట్రూత్ మాట్లాడాలి. ఓకే, నేను లేనిపోని చెప్పి మిమ్మల్ని ఆనందపరచకూడదు, కాబట్టి నేను ఉన్నది చెప్పేస్తాను. ఓకే, తను మీ బాడీకి తను అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ కొంతమందికి ఏమో ఈ పర్సన్ వేరే వారికి తను అట్రాక్ట్ అయ్యి ఏ రిలేషన్షిప్ వద్దనుకుని పర్సన్ వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే, కానీ పర్సన్ మళ్ళీ మీరు కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కొన్ని మంత్స్ కావచ్చు పర్సన్ తను సైలెంట్గా ఉండిపోవడము, అండ్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ పర్సన్ తెలుసుకుంటున్నారు, గమనిస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, ఎలా లైఫ్లో ఎలా ముందుకు వెళ్తున్నారు, మీ లైఫ్లో మీరు ఒంటరిగానే ఉన్నారా, అదర్ పర్సన్తో డీల్ అవుతున్నారా ఏంటిది అని పర్సన్కి ప్రతిదీ తెలుస్తుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే థర్డ్ పార్టీ ఆర్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వల్ల మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ లీగల్ ఇష్యూ అని అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే, సో కొంతమంది థర్డ్ పార్టీతో తను డీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది. ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా చూపిస్తుంది అనమాట నాకు. ఓకే, ఆ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలి అండ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా తను క్లియర్ చేసుకోవాలి. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే రీకన్సిలేషన్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఈ పర్సన్కి చాలా ఉంది. ఓకే, అండ్ ఈ పర్సన్కి తన మనసుకు తెలుసండి మీరు మీతో ఉంటే హెల్తీ రిలేషన్షిప్ ఉంటుంది అని పర్సన్కి తెలుసు. అండ్ అలాగే మీరు ఏంటంటే ఇక్కడ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మీరు పాత పద్ధతులు అనేది మీరు చాలా ఫాలో అవుతారనమాట. మీ పర్సన్ అలా కాదు. తను ఏంటంటే ఈ జనరేషన్లో ఎలా ఉంటారు, మేబీ రిలేషన్షిప్ వెళ్ళిపోయి అక్కడ నచ్చితే మ్యారేజ్ చేసుకోవడం, నచ్చలేదా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటారు కదా. సో అలాగే పర్సన్ మెంటాలిటీ అలా ఉంటుందన్నమాట. మీరేమో ఒక పర్సన్ లైఫ్లో వచ్చారంటే తనతోనే లైఫ్ లాంగ్ ఉండాలి. ఓకే, అలాంటి మెంటాలిటీ మీకు ఉండొచ్చు. అది పర్సన్కి నచ్చట్లేదు, దానివల్ల కూడా ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటుంది. ఓకే, అండ్ మీతో ఉంటే హెల్తీ రిలేషన్ ఉంటుంది అని పర్సన్కి తెలుస్తుందండి. ఇప్పుడు ఈ పర్సన్కి తెలుస్తుంది, కాబట్టి తను సైలెంట్గా గమనిస్తూ ఉండొచ్చు. ఓకేనా, 3 of Wandsకి క్లారిఫికేషన్. మీకు చాలా ఫాస్ట్గా రీయూనియన్ అవ్వబోతుందండి. లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్, ఎనర్జెటిక్ పర్సన్ అండ్ చాలా మంచి పర్సన్ కూడా ఉంటారు. అలాంటి పర్సన్ కూడా ఎవరు ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మరి నేను చెప్పగలను మీ మనసులో ఉన్న పర్సనే. ఓకే, ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అన్నమాట. అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఓకే, రీయూనియన్ జరుగుతుంది. కార్డ్ ఒక మాటలో చెప్పేసిందండి. ఓకే, ఇక్కడ సోల్మేట్ కూడా రాబోతుంది. మేబీ సోల్మేట్ కనెక్షన్ వారికి కూడా రీయూనియన్ జరగబోతుంది. ఓకే, ఇక్కడ కార్మిక్ రిలేషన్ వారికి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, మనస్పర్ధాలు, మనసంతా బాధ అలా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ సోల్మేట్ కనెక్షన్ వారికి మాత్రం మీది మీ పర్సన్ది హెల్దీ రిలేషన్షిప్ అండి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. అండ్ తన వైపు నుంచి మీరు కాలర్ మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకోవడం జరగబోతుంది. ఈ పర్సన్ మీరు ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట.
ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్ ఉంది, ఫ్యాషన్ ఉంది, కానీ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మీరిద్దరూ ఆర్గ్యుమెంట్స్కి దిగడం. ఓకే, మళ్ళీ ఒకటైపోతారు, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్. ఓకే, అలా మీ ఇద్దరి మధ్యలో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, ద ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటున్నారండి. మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. మీ ఫ్యామిలీతో కూడా కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు కార్మిక రిలేషన్లో తన నిజ స్వరూపం ఏంటిదో మీరు తెలుసుకున్నారనమాట ఒక పర్సన్ది. ఓకే, తను మీ లైఫ్లో ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏం ఆశించి ఈ పర్సన్ వస్తున్నారు అని ప్రతిదీ మీకు తన ఈ పర్సన్ గుణం ఏంటో మీరు, తన మనసు ఏంటో మీరు చదివేశారు. కాబట్టి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి వారు నా లైఫ్లో ఎందుకు అన్నట్టుగా వీరి వల్ల మనశ్శాంతి అనేది కోల్పోవడం. ఓకే, వారి సూటిపోటి మాటలు కావచ్చు, లేదా జలస్గా ఫీల్ అయ్యే మనకు తెలుస్తుంది కదా. ఓకే, అలా మీరు అలా గమనించి ఇంకా ఈ పర్సన్ లేకపోతేనే బెటర్ ఏమో, ఇలాంటి వారి వల్ల మనశ్శాంతి అనేది కరువైపోతుంది అన్నట్టుగా మీరు దూరం పెడతా ఉంటే ఈ పర్సన్ తను చాలా జలస్గా ఫీల్ అవుతున్నారనమాట. మీరు తనని దూరం పెట్టడము అండ్ పట్టించుకోకుండా ఉండడము ఈ పర్సన్ తను భరించలేకపోతున్నారనమాట. చాలా జలస్గా అయితే ఫీల్ అవుతున్నారండి పర్సన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెసేజ్ కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ పర్సన్కి మీ మీద లస్ట్ ఎనర్జీ చాలా ఉంది. ఓకే, ఒక ముక్కలో చెప్పాలంటే అంటే తన లైఫ్లో మీరు అవసరం కోసం ఉండాలి, తన అవసరాలకి మీరు ఉండాలి. ఓకే, అలాంటి మెసేజ్ కూడా ఉందన్నమాట. ఓకే, మీ లైఫ్లో వేరే పర్సన్ రావడం ఈ పర్సన్ తను భరించలేకపోతున్నారనమాట. ఓకే, తను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ఈ పర్సన్ వెనకడుగు వేరనమాట. ఓకే, మీరు ఎప్పుడు తన కంట్రోల్లో ఉండాలి. ఓకే, అలాంటి మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీ లైఫ్లో ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, తులరాశి అలాంటి వారు కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ లీబ్రా పీపుల్ చాలా పొసెసివ్నెస్గా, చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. ఓకే, మీరు హ్యాపీగా ఉండడం మీరు చూడలేరు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఆర్గ్యుమెంట్స్కి రెడీ నేను అన్నట్టుగా వీరు ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్కి రెడీగా ఉంటారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీ మనసు వీరికి అర్థం కాదు, మీ మంచితనం వీరికి అర్థం కాదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడు వారి రాద్ధాంతం వారి వైపు నుంచి పర్సన్ ఆలోచించడం, కానీ మీ వైపు నుంచి పర్సన్ ఆలోచించరు. మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాలని చూస్తారనమాట. ఎప్పుడు వారి కంట్రోల్లో మిమ్మల్ని ఉంచుకోవాలని చూస్తారు పర్సన్, కానీ మీ మనసుని వారు అర్థం చేసుకోలేదు. అవసరానికి మీరు ఉండాలి, వారి ఇంటి ముందర ఒక కుక్కలాగా మీరు ఉండాలి, పడి ఉండాలి అనే ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ డే టు డే మీరు చాలామంది మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతూ ఉండొచ్చు. ఓకే, అది పర్సన్తో చూడలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు వేరే వారితో మాట్లాడితే కూడా ఈ పర్సన్ తను చాలా అనుమానపడతా ఉండొచ్చండి. ఓకే, ఎందుకంటే ఎలాంటి వారికి అలాంటి బుద్ధులే ఉంటాయి కదా. సో ఈ పర్సన్ తను అలాంటి వారు. ఓకే, తన లైఫ్లో తను మీరు ఉండంగా అదర్ పర్సన్తో డీల్ అవ్వడము, లేదా తన లైఫ్లో అలాంటి సిచ్యువేషన్తో తను ఉండొచ్చు. ఓకే, తన బుద్ధి అలాంటిది కాబట్టి మీరు కూడా ఈ పర్సన్కి అలాగే కనిపిస్తారు, లేదా మీ మీద తను అలా అనుమానం పడుతూ ఉంటారనమాట. ఓకే, తన బుద్ధి కరెక్ట్గా ఉంటే, తన మనసు మంచిదై ఉంటే అలాంటి ఆలోచనలు రావు కదా. ఓకే, సో ఏంటంటే ఈ పర్సన్ మీ మంచి మనసు మిమ్మల్ని కాపాడుతూ ఉంది. ఓకే, తన చెడు బుద్ధి అనేది తనని ఇరకాటంలో పడేస్తూ ఉందన్నమాట. అది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, మీరు హై ఎనర్జీలో మాత్రమే ఉండాలి. మీ లైఫ్లో మీరు చాలామంది మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు కదా, సో అలాగే గ్రోత్ అవుతూ ఉండండి. ఏవైతే మీకు దూరంగా వెళ్ళిపోయాయో, లేదా ఎవరైతే మిమ్మల్ని చీప్గా చూసారో వారందరికీ మీరు అతి తొందరలోనే బుద్ధి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ మీరు కెరియర్ మీద ఫోకస్ చేయండి, ఎవరి గురించి ఆలోచించకండి. ఓకే, ఎవరి అవసరం కోసం వారు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఇక్కడ మీరు వారి మీద ఎమోషనలీ కనెక్షన్ అనేది పెంచుకోకండి అని చెప్పేదన్నమాట. ఓకేనా, సో పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్.
పర్సన్ మీకు ఏదో కఫ్ లాంటిది తీసుకుని ఏదో ప్రపోజల్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారండి. ఓకే, కొంతమందికి ఇది కెరియర్ వైజ్గా కూడా కావచ్చు, కొంతమందికి మీ పార్ట్నర్ కాకుండా అదర్ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు ఏదో మరి ఏదో ఆఫర్ లాంటిది ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ చాలామంది మీరు కెరియర్ వైజ్గా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరగబోతుంది. అండ్ కెరియర్ వైజ్గా కొంతమందికి మీకు హెల్ప్ చేయడానికి అండ్ అదర్ కంట్రీ నుంచి కావచ్చు, సిటీ నుంచి కావచ్చు, మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది చూపిస్తుంది అనమాట ఒక పర్సన్. ఓకే, వారి వల్ల మీకు హెల్ప్ అనేది లభించబోతుంది, కెరియర్ వైజ్గా కావచ్చు, రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు. ఓకే, కొంతమందికి మీ బాస్తో కూడా మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడడం జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ద డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్. డెవిల్ అనేది మనకు 2 times వచ్చిందండి. చాలా అబ్సెసివ్నెస్ పర్సన్కి, పొసెసివ్నెస్, జలస్. మీరు మీ ఫేస్లో చిరునవ్వు కనిపించిందంటే వారి మనసు అనేది అగ్ని పర్వతం లాగా రగులుతుందనమాట, తట్టుకోలేరనమాట, అంత కోపం, ఉక్రోషం. అలాగే మీరు బాధపడతా ఉంటే మాత్రం వారికి చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఓకే, అలాంటి పర్సన్ అండి. ఇలాంటి దరిద్రులు ఎందుకండి మీ లైఫ్లో? కట్ చేసి పాడేసేయండి, అవసరం లేదు కదా. మీ మంచి కోరేవారు మీ లైఫ్లో ఉండాలి, కానీ మీ బాగు కోరుకునేవారు ఎందుకు మీ లైఫ్లో? మీ చెడు కోరుకునేవారు ఎందుకు? మీరు చాలా అందంగా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు, ఒక కత్తిలాగా ఉంటారు. అంటే ఇక్కడ సోర్స్ వచ్చింది కదా, అంటే మీరు తెలివితేటలు, అందంలోను, తెలివిలోను మిమ్మల్ని మించిన వారు ఎవరు లేరు. తన చేతికి, తన కంటికి చిక్కలేరనమాట అలాంటి వారు. ఓకే, అలా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తన మేల్ ఆర్ ఫీమేల్ అంటే ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో పర్సన్ ఇలా అనుకుంటున్నారనమాట. మీరు ఇలాంటి వారు, మీరు తన లైఫ్లో నుంచి మీరు జారిపోకూడదు, మిమ్మల్ని పట్టుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఎలా మిమ్మల్ని నమ్మించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, 2 of Cups की clarification. 2 of Cups की clarification. ఫుల్ కార్డ్ అండి. ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎంతో చేదు జ్ఞాపకాలు మీ లైఫ్లో ఉండొచ్చు, చేదు అనుభవాలు ఉండొచ్చు, అండ్ ఒక పర్సన్ చేతిలో మీరు ఇరుక్కొని ఉండొచ్చు అనమాట. ఓకే, అక్కడి నుంచి మీరు ఎలా బయటపడాలో అర్థం కాక మేబీ ఊపిరి పీల్చుకుందామంటే కూడా మీకు అంత ఫ్రీడమ్ లేకపోవడం. ఓకే, అలాంటి లైఫ్ నుంచి మళ్ళీ మీరు అదంతా మర్చిపోయి మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. మీ లైఫ్లో మేబీ మీ సోల్మేట్తో మీరు ఆ విధంగా లైఫ్ అనేది స్టార్ట్ చేయడం జరగబోతుంది అనమాట. ఏదైతే మీ లైఫ్లో చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో అదంతా మర్చిపోయి మళ్ళీ మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయడం జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీకు లభిస్తుంది అనమాట. ఇక్కడ తనకి ఎప్పుడు మీరు ఇవ్వడం, కానీ తన వైపు నుంచి మీరు ఇంచంత సంతోషం కూడా మీకు లభించదు. కానీ ఇక్కడ మీరు ఒక కప్ ఇస్తే ఈ పర్సన్ కూడా ఇంకొక కప్ అనేది తిరిగి ఇస్తున్నారు కదా. అంటే ఇక్కడ మీరు ఎంత ప్రేమను పంచితే అపోజిట్ పర్సన్ నుంచి మీరు అంతే ప్రేమను పొందుతారనమాట. ఓకే, తనకి మీరు గౌరవం ఇస్తే తను కూడా మీకు గౌరవం అనేది ఇస్తారనమాట. ఓకే, అలాంటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తారు పర్సన్ మీకు. ఓకే, టైం ఇస్తారు, లవ్ ఇస్తారు, మిమ్మల్ని వారు ప్రేమగా చూసుకుంటారు. ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా సరి సమానం అనేది మీకు ఉండబోతుంది అనమాట. ఇక్కడ కెరియర్ ఆర్ ఎక్కడైనా సరే అండి. ఓకే, అలాంటి పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఈ పర్సన్ వైపు నుంచి లభిస్తుంది. ఓకే, తను ఏం చెప్పినా సరే మీ మీద ప్రేమతోనే మీరు సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకునే పర్సన్ అండి. ఓకే, సో వీరు మాత్రం మీరు ఏమైపోయినా సరే, మీరు ఎంత బాధపడినా సరే, ఎంత ఏడ్చినా సరే, ఓకే, తన కంట్రోల్లో ఉండాలి అని కొంతమంది ఏమో మీరు ఎవరితో మాట్లాడకూడదు, తను ఎంతమందితో అయినా రిలేషన్ పెట్టుకోవచ్చు, అలాంటి పర్సన్ అనమాట. ఓకే, సో కాబట్టి మేబీ కార్మిక్ రిలేషన్ అనేది కొంతమందికి ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వచ్చింది, టైం అనేది దగ్గర పడిందండి. ఓకేనా, సో మంచి టైం కూడా మీకు రాబోతుంది కావచ్చు. అండ్ 9 of Wandsకి క్లారిఫికేషన్. ఈరోజు చాలా పొసెసివ్గా ఉంటారండి మీ మీద వీరు, చాలా అబ్సెసివ్నెస్, జలస్.
ఎందుకండి వీరికి అంత కుళ్ళు ఎందుకు మీ మీద? ఏం చేశారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకు మీ లైఫ్లో ఎవరో కుళ్ళుబోతు పర్సన్ ఎవరో ఉన్నారండి. చాలా కుళ్ళు ఉంది ఈ పర్సన్కి. మీరు హ్యాపీగా ఉండడం మీరు చూడలేకపోతున్నారండి. మరి మీకు తెలుస్తుందో తెలియడం లేదో, మీరు అమాయకంగా ఎవరినైనా నమ్ముతున్నారా? జాగ్రత్తగా ఉండండి, ఓకే? ఎందుకంటే మీ కష్టాలని మీ చేతులారా మీరే తీసుకుంటున్నారు కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు అనేది జాగ్రత్తగా గమనించండి, ఓకే? ఓకే, తన లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉండొచ్చండి. ఈ పర్సన్ వారిని దాటి మీ దగ్గరికి రాలేరు అండ్ కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తారు ఈ పర్సన్. అందరూ నా చుట్టే ఉండాలి అండ్ ఎప్పుడు నన్ను పొగడుతూ ఉండాలి, నేను ఎంతమందినైనా సాధించవచ్చు, శాసించవచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, నన్ను ఎవరు ఒక మాట పల్లెత్తి కూడా అనకూడదు, నేను ఏం చేసినా సరే అన్నట్టుగా అనుకునే పర్సన్ అనమాట తను, ఓకే? అలాంటి పర్సన్ లైఫ్లో నుంచి, అలాంటి పర్సన్ చేతుల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? అండ్ ఒకవేళ ఈ పర్సన్ కొంతమందికి 15% వరకు తన బిహేవియర్ ఈ విధంగా మీరు చూసి ఉంటే పర్సన్ తన తప్పులు కూడా తనకు తెలుస్తున్నాయండి, ఓకే? అంటే అనవసరంగా పర్సన్ని తొందరపాటు నిర్ణయం వల్ల దూరం చేసుకున్నానే మంచి పర్సన్, ఓకే? అలాంటి పర్సన్ని అనవసరంగా దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఈ పర్సన్ నన్ను నమ్ముతారా? ఎప్పుడు మిమ్మల్ని సాధించాలి, మీ మనసు బాధపడుతుందా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని తను ఆలోచించలేదన్నమాట, ఓకే? కానీ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది, సో చాలా తప్పు చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. కప్ తీసుకుని రెడీగా ఉన్నారు. మేబీ తనే ఏదైనా కప్ తీసుకుని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే? ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు రీడింగ్. నాకు ఎందుకు ఈరోజు డబుల్ కన్ఫర్మేషన్, ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మీ మీద పొసెసివ్గా, అబ్సెసివ్గా మీరు హ్యాపీగా ఉండడం చూడలేని వారు మీ చుట్టూరైనా ఎవరో ఉండబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పేదన్నమాట, ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఈ పర్సన్ చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ గురించి, చాలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు కనిపెట్టారా, ఇంకా కనిపెట్టలేదా? మరి తెలియజేయండి కామెంట్లో. అక్కడ మాటలు లేవు, ఇంకా అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది తెలియజేయండి యూనివర్స్. మేషరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. వృషభ రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. మిథున రాశి వారు మీ లైఫ్లో ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. కర్కాటక రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. సింహరాశి వారు మీ లైఫ్లో వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు, ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. కన్యా రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతూనే ఉంటారండి. మేబీ అమావాస్య ఎనర్జీస్ అనేది ఇంకా మీ మీద అలాగే ఉన్నాయి అండ్ ఎమోషనల్గా ఉంటారనమాట. అండ్ తులారాశి వారు మీరు ఒక స్టార్లా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. వృశ్చిక రాశి వారు మీరు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని కలుసుకుంటారు, వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుందన్నమాట. ధనురాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. మకర రాశి వారు మీ లైఫ్లో మిథునం, తులా, కుంభరాశి పర్సన్ రావచ్చు, వీరితో మీకు రీయూనియన్ ఉంటుంది, ఓకే? అండ్ కుంభరాశి వారు మీరు ఏదో విషయంగా హీల్ అవుతున్నారనమాట. ఏదైనా పర్టికులర్గా ఒక పర్సన్ తన వలన మీరు బాధపడుతున్నట్లయితే అక్కడి నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట, ఓకే? అండ్ మీనరాశి వారు మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, ఓకే? మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది మీనరాశి వారికి, ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.